రేపు ఏ ఆపరేషన్ కు అవసరమైనా కూడా ఇలాగే మాట్లాడతారు అని స్టాఫ్ ని రెచ్చగొడతా. లేబర్ ఆఫీస్ ని పిలిపించి పంచాయతీ పెట్టించి మీడియాని పిలిపించి మీటింగ్ పెట్టిస్తా, రచ్చ రచ్చ చేస్తా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ తిప్పి తిప్పి కొడితే 2 ఏళ్ల సర్వీస్ కూడా లేని ఎంప్లాయీకి ఏ బేసిస్ మీద 5 లక్షలు ఇవ్వాలో నేను అడుగుతా. నీకు వత్తాసు పలికిన వాళ్ళని కడిగి పారేస్తా. ఏంటి మీరు కడిగేది? వాళ్ళు కడిగించుకునేది బేసిస్ మీద కాకపోతే హ్యూమానిటీ మీద ఇవ్వండి. ఒక కుటుంబంలో ఆడపిల్లకి 5 లక్షల లోన్ శాంక్షన్ చేసి మీ మానవత్వం నిరూపించుకునే అవకాశం ఇచ్చానండి. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకుని మీరు ప్రజల దృష్టిలో, నా దృష్టిలో కాదు, మానవతావాదిగా పేరు తెచ్చుకోండి. నేనేమైనా 5 కోట్లు అడిగానా? జస్ట్ 5 లక్షలు మాత్రమే అడిగాను. నేను ఇవ్వనుగాక. ఎంత అడిగావు? ఎంతండి? జస్ట్ 5 లక్షలే. 10 లక్షలు ఇస్తా. మరి నువ్వు నాకు విడాకులు ఇస్తావా? నేను 20 ఇస్తా. నాతో కాపురం చేస్తారా? అబ్బా ఆశ దోశ. 20 లక్షలే? చీక్ కాదు, 20 రూపాయలు. మీ ఫేస్ కదే ఎక్కువ. ఒసేయ్! ఇంకోటి ఉందండి. మీరు ఈ పని చేస్తారని నేను ముందే గెస్ చేశా. నేను మోనార్కిని కదా. నోరు మూసుకుని పని చూసుకో. ఏంటండి ఆ పేపరు? ఓ పని చేయండి, మీకు ఒక బుర్కా కొనిస్తా. రేపటి నుంచి అది వేసుకొని రండి. నాకేం అవసరం? అదేదో నేనే నీకు కొనివ్వాలనుకుంటా. ఏ, నా మొహం చూస్తే మీకేమవుతుందంట? కొన్ని మొహాలు నాకు నచ్చవు. అసలు నేను ఈ మొహం చూడకుండానే నీ మెళ్ళో తాళి కట్టాను తెలుసా? నేను మీ మొహం చూసి కూడా మీతో తాళి కట్టించుకున్నాను. అప్పుడు నన్ను నేనెంత తిట్టుకోవాలండి? చిచే. ఏవండి? ఏవండి? ఏయ్, నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఈ పేపర్ చాట్ నుంచి చెప్పు. అయితే వినండి. ఇప్పుడు మీరు నిజంగా ఢిల్లీ వెళ్ళినట్టు మా ఇంట్లో అందరినీ నమ్మించారు కదండి. సపోజ్ మా నాన్న ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని చూసారనుకోండి, అప్పుడేంటి మీ పరిస్థితి? మీ నాన్న ఆయన ఆఫీస్కి ఎందుకు వస్తాడు? ఆయనకి వేరే పనేం లేదా? సపోజ్ వచ్చారే అనుకోండి, అప్పుడేం చేస్తారు? రాని, అప్పుడు చూస్తాను. ఎందుకు? ఇప్పుడే చూడండి. ఎక్కడ? అక్కడ చూడండి. ఏం నోరేది? ఆయనకి ఇక్కడేం పని? మేమంతా కడుపుకు అన్నం మాత్రమే తింటాం కదండి, అందుకే నా కోసం క్యారేజ్ కట్టించుకొని వస్తున్నారు. నీ క్యారేజ్ ని కృష్ణా బ్యారేజ్ లో ముంచెయ్యా.